అలాగే వేదిక వచ్చినటువంటి పెద్దలు, అలాగే నా సహోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రిటైర్డ్ అవుతున్నటువంటి సోమేశ్వరరావు గారు నాకు ఇక్కడ నేను యాక్చువల్గా 3 నెలల ముందు జాయిన్ అయ్యి జీసీసీకి ఎంఎస్సీగా ఏదైతే జాయిన్ అయ్యామో అప్పటి నుంచి పరిచయము. అయితే ల్యాండ్ ఎక్విజిషన్ యాజ్ ఏ సబ్జెక్ట్ అండ్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్గా గతంలో హ్యాండిల్ చేయలేదు. కాకపోతే అందరూ చెప్పారు మీకు అక్కడ సెక్షన్లో సోమేశ్వరరావు గారు ఉన్నారు, బాగా హ్యాండిల్ చేస్తారు, లాస్ట్ 4 years నుంచి చేస్తున్నారు, అలాగే కొత్త కూడా బాగా దొరవ అయ్యారని చెప్పేసి అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత నేను అంటే వర్క్ స్టైల్ చూశాను. తెల్లగా వర్క్ అందులో చేస్తూ ఉంటారు. తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అనేటప్పటికీ ఒక క్రూషియల్ జంక్చర్లో క్రిటికల్ మూమెంట్లో స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి తరుణంలో ఎన్నో ఇష్యూస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని టేకప్ చేసుకునేటప్పుడు వర్క్ చేయడమే కాదు, దాన్ని ప్రజెంట్ చేయడం కూడా. అంటే హైయర్ ఆఫీస్ దగ్గర, సుపీరియర్ ఆఫీస్ దగ్గర, గౌరవ కలెక్టర్ గారి దగ్గర, అలాగే జాయింట్ కలెక్టర్ గారి దగ్గర, అది దట్ బికమ్స్ ఈవెన్ మోర్ క్రూషియల్. సో అక్కడ ఎటువంటి తడబాటు లేకుండా ఒకటి. రెండోది, దానికి సంబంధించినటువంటి హోంవర్క్ ఏదైతే ఉందో అది పక్కాగా 100% పర్ఫెక్ట్గా ఏదైనా కానీ ఫింగర్ టిప్స్ మీద పెట్టుకొని ట్రైన్ చేయడం అనేది. So that was a fantastic job and that has been done excellent and that was very much appreciated and that was very well received by everyone. So అది ఒకటి బాగా చేశారు అండ్ దట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యంగ్స్టర్స్. ఎవరైతే జూనియర్ స్టూడెంట్గా సీనియర్ స్టూడెంట్గా ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, అలాగే అక్రాస్ ది డిస్ట్రిక్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా అది ఒక ఎగ్జాంపుల్. సో సెకండ్ ఎగ్జాంపుల్, ఒక యాక్ట్ తీసుకొని ఒక దాంట్లో బాగా ఎక్సెల్ చేస్తే కనుక దానికి సంబంధించి బికమ్ ఏ థరో మ్యాన్ అండ్ దానికి సంబంధించిన హైయర్ అప్రిషియేషన్ ఫ్రమ్ హైయర్ అథారిటీస్ విల్ ఆల్వేస్ బి దేర్ అని చెప్పేసి దట్ ఈ సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, ఏదైతే మనం ఒక యాక్ట్లో చేసినటువంటి సబ్జెక్టు మొక్కుబడిగా కాకుండా కమిటెడ్గా కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ తోటి చేస్తే కనుక ఆపర్చునిటీస్ అనేవి కోకోవడం ఉంటాయి అనేది ఉంది. అండ్ హీ హెస్ గాట్ రైట్ ఆపర్చునిటీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇన్ ద స్టేట్ అండ్ ఇన్ ద డిపార్ట్మెంట్. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ రిటైర్ అవుతున్నారంటే ఈజ్ నాట్ రిటైరింగ్, ఇట్స్ అన్ అఫిషియల్ రిటైర్మెంట్ ఓన్లీ. అయితే వృద్ధాప్యము, వృద్ధుడు అని చెప్పేసి ఏదైతే అంటారో అది వృద్ధి చెందడం అనమాట. అంటే వయసులో, జ్ఞానంలో, మెచ్యూరిటీలో ఏదైతే ఉందో, పరిపక్వత అనేది ఏదైతే ఉందో అది మాత్రమే. ఇట్ డస్ నాట్ గివ్ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్. సో పోస్ట్ రిటైర్డ్ లైఫ్ విల్ హ్యావ్ సెకండ్ ఇన్నింగ్స్ ఓన్లీ. యూఆర్ నాట్ గోయింగ్ టు రిటైర్ ఫ్రమ్ ది కంప్లీట్లీ ఫ్రమ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ వాళ్ళ మిస్సెస్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంటారు. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్సెల్ అవ్వాలంటే కనుక ఫ్యామిలీ షుడ్ బి ద క్రూషియల్ థింగ్. సో మీకు కూడా ధన్యవాదాలు అమ్మ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మదర్. మన కలెక్టరేట్ మన రిప్రజెంటేటివ్గా మన ఏఓ గారికి కూడా ఒక 2 minutes 60 seconds 120 seconds మాట్లాడవలసింది. మన సోమేశ్వరరావు గారి పదవి విరమణ సభకి ముఖ్య అతిథిగా చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా సన్మాన గ్రహీతలకు మరియు మన డిఆర్ఓ గారికి, ఇక్కడికి చేసిన నా సహచరుల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు సోమేశ్వరరావు గారు 2014 నేను ఇక్కడ ఎలక్షన్ చేసినప్పటి నుంచి సార్ పరిచయం. అప్పటి నుంచి కూడా సౌమ్యుడిగా మరియు ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సరైన సూచనలు, అంటే ఏ ఫైల్లో ఉన్న కూడా ల్యాండ్ ఎక్విజిషన్ గత 4 సంవత్సరాల నుంచి సారే చేస్తున్నారు. అక్కడ సూపరింటెండెంట్ మారినా కూడా సోమేశ్వరరావు ల్యాండ్ ఎక్విజిషన్ అనే ఒక తనదైన ముద్ర వేసుకొని మనకి గుంటూరు జిల్లాలో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్ అన్ని కూడా సకాలంలో పూర్తి చేయటకు మన కలెక్టరేట్ తరఫున ఎంతో కృషి చేసిన మన సోమేశ్వరరావు గారికి ఎంతో ఆదర్శంగా మరియు సపోర్ట్ ఇచ్చిన మరి శ్రీమతి గారికి, మన కలెక్టరేట్ సహచర సిబ్బంది తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.